అంటే ఈ యూరిన్‌కి సంబంధించిన ఇష్యూస్‌లో ఎక్కువగా మహిళలు కంప్లెయింట్ చేస్తుంటారు. ఏంటంటే యూరిన్ లీక్ అవుతుంది. బొట్లు బొట్లుగా యూరిన్ పడుతుంది. దగ్గినా, తుమ్మినా యూరిన్ వస్తుంది అనేది. అది ఎందుకు డాక్టర్ గారు? సో, మెడికల్ టర్మ్స్‌లో అయితే దీన్ని స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటామండి. హ్మ్. స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటే మీరు దగ్గినా, తుమ్మినా లేదా ఏదైనా బరువెత్తినా హ్మ్. సడెన్‌గా కింద కూర్చొని పైకి లేవడం. హ్మ్. కొన్ని సార్లు కలయిక సమయంలో గూడా యూరిన్ హ్మ్. రావడం. సో, ఇది చెప్పుకోవడానికి గూడా కొంచెం కష్టంగా ఉంటది హ్మ్. ఆడవాళ్ళకి. హ్మ్. ఈవెన్ ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేసుకోలేరు. ఫ్యామిలీలో చెప్పుకుంటే ఏం కాదు, హ్మ్. డెలివరీ తర్వాత అవుతదిది, నాకున్నింది నీకుంటది అని మదర్స్ చెప్పడం. ఇవన్నీ రెగ్యులర్‌గా గమనిస్తా ఉంటాం. హ్మ్. వాళ్ళొచ్చి మా దగ్గర కూడా ఇలాగే చెప్పుకుంటారు. హ్మ్. ఇది అసలు ప్రాబ్లమ్ అని గూడా వాళ్ళు అనుకోరు. హ్మ్. ఈ బొట్లు బొట్లుగా లీక్ అవ్వడం అనేది. దీనికి మెయిన్ రీజన్ ఏముంటది అనంటే, ఆ మూత్ర నాళం ఏదైతే ఉంటదో అది లూజ్ అవుతది. దాని చుట్టుపక్కల ఉన్న టిష్యూస్ అన్నీ లూజ్ అవుతాయి. హ్మ్. అది డెలివరీ వల్ల కావచ్చు, మెనోపాజ్ వల్ల కావచ్చు, ఒబెసిటీ వల్ల కావచ్చు. ఒబెసిటీ అనేది చాలా కామన్ ప్రాబ్లమ్. బట్ జస్ట్ వెయిట్ తగ్గడం వల్ల ఈ కరెక్షన్ జరిగిపోతదా అంటే జరగదు. హ్మ్. మల్టీ డిసిప్లినరీ అంటే మల్టిపుల్ థింగ్స్ కూడా చూసుకోవాలి. వేరే వేరే డాక్టర్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. హ్మ్. చేసినప్పుడే మనకు ఆ ప్రాబ్లమ్ కరెక్షన్ అనేది జరుగుతది. ఓకే. యెస్. అంటే మీరు ఇంకా లాప్రోస్కోపిక్ సర్జన్ అని గూడా జెప్పారు. తెలుసు మాకు చాలా. అంటే ఎట్లా ఉంటుంది డాక్టర్ గారు ట్రీట్మెంట్? ఇది సెపరేట్‌గా ఉంటుందా? సో, యూరినరీ కంప్లెయింట్స్‌లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం హ్మ్. అని అంటే అండి, ఈ స్ట్రెస్ ఇన్‌కాంటినెన్స్ అంటే ఏదైతే నేను మీకు చెప్పానో యూరిన్ లీక్ అవ్వడం అనేది, నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అంటే వితౌట్ సర్జరీ కొన్ని హ్మ్. ప్రొసీజర్స్ చేస్తాం. హ్మ్. చేసిన తర్వాత కూడా ఇంకా పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు, మెడిసిన్స్ పెడతాము, ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. హ్మ్. వేరే వేరే ఏ రీజన్ వల్ల అని కూడా చూసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఒక కామన్ ప్రాబ్లమ్. యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తాము. ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్ కేస్ యంగ్ పేషెంట్స్‌లో ఏంటి అనంటే, వాళ్ళు లైఫ్ లాంగ్ దే హ్యావ్ టు సఫర్. హ్మ్. ఆ సఫరింగ్‌ని తగ్గించడం కోసం వీ కెన్ డూ కొన్ని కాల్పో సస్పెన్షన్ అని ఒక ప్రొసీజర్స్ ఉంటాయి. హ్మ్. వేర్ ఈ బ్లాడర్ మూత్రం సంచి యొక్క నాళాన్ని పైకి లాగి కుడతామనమాట. హ్మ్. అది లాప్రోస్కోపిక్‌గా చేస్తాం. ఓకే. అలాగే కింద నుంచి ఆహ్, పేగు జారడం అని అంటారు. హ్మ్. దీన్ని పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటారు. హ్మ్. అందులో మూత్రం సంచి జారొచ్చు, గర్భాశయం జారొచ్చు లేదా వెనకాలున్న మోషన్ బ్యాగ్ హ్మ్. అదైనా జారొచ్చు. సో, ఏది జారినా హ్మ్. దీన్ని ప్రొలాప్స్ అనే అంటాం. హ్మ్. దీన్ని కరెక్ట్ చేయడానికి లాప్రోస్కోపిక్ స్లింగ్ సర్జరీస్ అనేటివి ఉంటాయి. ఓకే. సాక్రోకాల్పోపెక్సీ అని హ్మ్. మెష్ వేస్తాము. మెష్ వేసి దాన్ని వెనక్కి లాగి కుడతామనమాట. ఓకే. తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. యెస్. తర్వాత నార్మల్ లైఫే లీడ్ హ్మ్. చేస్తారు. ఇప్పుడు మీరన్నట్లుగా వాడుక భాషలో చెప్తారు పేగు జారింది అని. అవును. అది డెలివరీ తర్వాతే ఉంటుందా? డెలివరీ తర్వాత కొందరికి ఉంటుందండి. హ్మ్. బట్ అంతకంటే ముందు హ్మ్. ఈవెన్ ఒక డెలివరీ కూడా కాని వాళ్ళకి కూడా హ్మ్. అలాంటి పేగు జారడం అనేది చూస్తాం. హ్మ్. నల్లిపారస్ ప్రొలాప్స్ అంటాం హ్మ్. దీన్నే. ఎందుకు జారుతుంది అంటే జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు. జెనెటిక్‌గా వాళ్ళ బాడీ టెక్స్చర్‌లో హ్మ్. కొల్లాజెన్ అనే ఒకటి ఉంటుంది మనకి. హ్మ్. ఈవెన్ మన రింకిల్స్‌కి గానీ, ఫేస్ మంచిగా ఉండడానికి గానీ, హ్మ్. ఇవన్నిటికి కొల్లాజెన్ రెస్పాన్సిబుల్. సో, సేమ్ థింగ్ దాని డెఫిషియన్సీ ఉంటది. ఆ హ్మ్. కొల్లాజెన్ అనేది ఉత్పత్తే అవ్వదనమాట. హ్మ్. అలాంటి వాళ్ళకి ప్రతీదీ వీక్ అయిపోతది. హ్మ్. ఆ లిగమెంట్స్ ఇప్పుడు మన గర్భసంచి పట్టుకునే లిగమెంట్స్ కొన్ని ఉంటాయి. హ్మ్. అవన్నీ జారిపోతాయి. ఆటోమేటిక్‌గా మనకి పేగు కిందకి తగలడము హ్మ్. అలాంటివి ఉంటాయి. ఇది పేగు కాదు. హ్మ్. బట్ వాడుక వాడుక భాషలో యెస్. భాషలో ఇప్పుడు ఆ పేగు కిందకు జారింది అన్నప్పుడు లక్షణాలు ఏం కనిపిస్తాయి? సో, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే అండి, హ్మ్. ఈ ప్రొలాప్స్‌లో హ్మ్. కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. హ్మ్. సో, వీపు నొప్పిగా ఉంది అని, యూరిన్ పడిపోతా ఉంది, హ్మ్. లేకపోతే యూరిన్ కొంతమందికి కంప్లీట్‌గా పోలేరు. హ్మ్. యూరిన్ వెళ్తారు. హ్మ్. వెళ్ళిన తర్వాత దే స్టిల్ ఫీల్ మాకింకా ఏదో ఉంది హ్మ్. అని కొంతమంది దాన్ని సర్దుకుంటారు. హ్మ్. వెనక్కి పెట్టుకొని హ్మ్. దెన్ దే ట్రై అండ్ కంప్లీట్ ద సైకిల్ అనమాట. ఓహ్! ఆ యూరిన్ కంప్లీట్ చేయడం గానీ, మోషన్ ఎళ్ళేటప్పుడు కంప్లీట్‌నెస్ ఉండదండి. హ్మ్. మళ్ళీ వెళ్ళాలి. హ్మ్. ఊరికూరికే మోషన్ వెళ్ళిన ప్రతిసారి కొద్దిగానే వస్తది. హ్మ్. సో, ఇది గూడా ఒక రీజనే. అంటే ఓకే. బరువుగా అనిపిస్తా ఉంటది లోయర్ పార్ట్‌లో. హ్మ్. ఆ బరువుతోటే వాళ్ళు సఫర్ అవుతానే ఉంటారు. ఇది హ్మ్. నార్మల్ అనుకుంటారు. హ్మ్. సడెన్‌గా మనం చూసినప్పుడు కంప్లీట్‌గా జారిపోయి ఉంటది. హ్మ్. అది వదిలేస్తూ ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో ఏమవుతుందనంటే మూత్ర నాళాలు సైడ్‌కుంటాయి. హ్మ్. అవి కూడా వాస్తాయి. ఓకే. ఆ వాపుతోటి కిడ్నీ డ్యామేజ్ కూడా జరగొచ్చు. ఓకే. సో, పూర్తిగా ఇన్ఫెక్షన్ వచ్చేస్తదింక. ఇన్ఫెక్షన్ అనేది హ్మ్. వెరీ రేర్ అండి. హ్మ్. ఇన్ఫెక్షన్ అంటే అది కింద హ్మ్. తగులుతూ ఉండడం వల్ల నేలకు తగలడం అలాంటి సిట్యుయేషన్స్‌లో హ్మ్. ఉంటుంది ఇన్ఫెక్షన్ అనేది. ఓకే. బట్ నార్మల్‌గా ఇన్ఫెక్షన్ కాదది వాపు. హ్మ్. ఆ వాపు అంటే యూరిన్ ఉండిపోవడం వల్ల. కంప్లీట్‌గా ఎళ్ళదు కదా! హ్మ్. సో, ఆటోమేటిక్‌గా యూరిన్ అనేది ఆ మూత్రనాళాల్లో ఉండిపోయి కిడ్నీ వరకు వెళ్తది. హ్మ్. కిడ్నీ కూడా వాపొస్తుంది. హ్మ్. ఆ వాపుతోటి డ్యామేజ్ జరుగుతది. ఇది లాంగ్ టర్మ్‌లో మనకి కిడ్నీ డ్యామేజ్‌గా హ్మ్. బయటపడతది.
అప్పుడే వస్తుంది అన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం మేలు. అయితే 100%. యాహ్, ఏం చెప్తారు డాక్టర్ గారు? ఈ ప్రాబ్లమ్‌తో వచ్చినప్పుడు పేషెంట్స్ చాలా ఎక్కువ ఈ క్రానిక్ స్టేజ్‌లో వస్తారు కదా! సో, క్రానిక్ స్టేజ్‌లో వచ్చినప్పుడైతే యూజువల్లీ సర్జరీ ఈస్ ద ఫస్ట్ చాయిస్ అండి మాకు కూడా. ఎందుకంటే మెడికల్‌గా ఇప్పుడు మేనేజ్ చేయడం కూడా డిఫికల్ట్ అయిపోతది. మెడికల్ మేనేజ్‌మెంట్ అంటే ఈ పేగు జారడంలో మెడికల్ మేనేజ్‌మెంట్ ఏముండదు. నాన్ సర్జికల్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. అండ్ మరీ సివియర్ కండిషన్స్ ఇప్పుడు మీరు ఎట్లయితే ఇన్ఫెక్షన్ అన్నారో అలా గర్భసంచి ముఖద్వారానికి ఇన్ఫెక్షన్ రావడం, లేదు అనంటే ఆ చుట్టుపక్కల అల్సర్స్ ఫార్మ్ అయితాయి. అవన్నీ బ్యాడ్ స్మెల్ క్రియేట్ చేయడం కానివ్వండి, దానిలోంచి ద్రవాలు లీక్ అవ్వడం కానివ్వండి జరుగుతుంది. దానికి పెసరి అనే ఒక ఆల్టర్నేట్ ఉంటుంది. అదొక సిలికాన్ రింగ్ లాగా ఉంటుంది. దాన్ని యూరోగైనకాలజిస్టులు పెడతారు. సో దాన్ని పెడితే ఏమవుతుందంటే ఈ పేగ్ ఏదైతే కిందికి జారిందో, అంటే ఏదైతే ప్రొలాప్స్డ్ ఆర్గన్ ఉందో అది వెనక్కి వెళ్ళిపోయి కూర్చుంటుంది అనమాట. ఇది ఒక టెంపరీ థింగ్. కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇప్పుడు మనం అసలు సర్జరీయే చేయలేం వీళ్ళకి అనుకున్న వాళ్ళకి దట్ ఈస్ అ పర్మనెంట్ ఆప్షన్. మనం అది పెట్టేసి వదిలి విల్ గివ్ గ్యాప్స్, వాళ్ళని వచ్చి ఫాలో అప్ చేయమంటాము. వచ్చిన ప్రతిసారి దాన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టడం కానీ, అది గరుగ్గా అయిపోతే ఆ పెసరి అనేది దాన్ని మార్చి వేరేది పెట్టడం కానీ చేస్తాం.